ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం. పల్నాడు జిల్లాలో తలసరి ఆదాయం తక్కువగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. పల్నాడు మాచర్ల ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా అన్ని ప్రాంతాలతో పాటు సమానంగా మాచర్ల గురజాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 3 ఏళ్లలో ఇంటింటికి కుళాయితో తాగునీరు అందిస్తామని, పల్నాడు జీవనాడి వరికిపుడిసెల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి వరం పోలవరం. గతంలో మేం 76% పూర్తి చేస్తే 5 ఏళ్లలో ఒక వ్యక్తి వచ్చి విధ్వంసం చేశాడని సీఎం చంద్రబాబు జగన్పై ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చాక పోలవరం పునర్నిర్మాణం చేపట్టాం. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. రైతుల కోరిక మేరకు మిర్చి బోర్డును ఈ ప్రాంతానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. మాచర్ల మున్సిపాలిటీకి అదనంగా 50 కోట్లు ఇస్తామని, మాచర్లకు 100 పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.